ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు, దేవునికి స్తోత్రాలు. లైవ్ చూస్తున్న బిడ్డలకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యోబు పుస్తకం 34వ అధ్యాయము 32వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, నాకు తెలియని దానిని నాకు నేర్పుము అంటున్నాడు. ఎవరు అంటున్నారు ఈ మాట అని మనం బైబిల్లో చూడగలిగితే, యోబు అంటాడు, నాకు తెలియని దానిని నాకు నేర్పు. అంటే యోబు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అతడు ఎంత భక్తి కలిగినోడో, అతడు ఎంత యథార్థవంతుడో, అతడు ఎంత ప్రార్థనాపరుడో, అతను ఎంత నీతిమంతుడో బైబిల్లో మనము చూడగలుగుతున్నాం. దేవుడే అతని గురించి ఒక సాక్ష్యం, ఏమని సాక్ష్యం చెప్పాడు అంటే, ఊజు దేశంలోనే అతని వంటి వాడు ఇంకొకడు లేడు. దేశంలో, గ్రామంలో కాదు, సంఘంలో కాదు, దేశంలోనే. మరి అంతటి సాక్ష్యాన్ని కలిగినటువంటి ఈ యోబు ఏమంటున్నాడంటే, తన శిష్యులతో, తన స్నేహితులతో, నాకు తెలియని దానిని నాకు నేర్పండి, నేర్చుకోవాలి. ఎంత పెద్దోడైనా, ఎంత గొప్పోడైనా, ఎంత అధిముడైనా, ఎంత ధనికుడైనా, ఎంతటి మేధావైనా ఏ స్థాయిలో ఉండాలి అని అంటే, నేర్చుకునే స్థాయిలో మనం ఉండాలి. ఏ స్థాయిలో? నేర్చుకునే స్థాయిలో. ఎవరన్నా నీకేదన్నా చెప్తున్నారనుకో, అది వినేదానికి ప్రయత్నం చేయాలి. అదే నేర్చుకోవడము అంటారు. అందుకనే 3-4 సంవత్సరాలు దాటిన పిల్లల్ని ఇంటికాడుంటే పాడైపోతారని చెప్పి వాళ్ళని అక్షరాలు నేర్చుకోవడానికి ఎక్కడేస్తారు? బళ్ళో వేస్తారు. కష్టమైనా సరే ఏం నేర్చుకుంటారు వాళ్ళు? చదువు నేర్చుకుంటారు. చదువు నేర్చుకుంటే ప్రయోజకులు అవుతారు. చదువు లేని వాళ్ళందరూ ఇప్పుడు ఎలా ఉన్నారంటే దద్దములు అయిపోయి ఉన్నారు. చదువు లేక, సంస్కారం తెలియక, జ్ఞానం తెలియక, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియక, ఎవరి దగ్గర ఎలా మెలగాలో తెలియదు. కారణం ఏంటి అని అంటే, నేర్చుకోలేదు వాళ్ళు, చదువు నేర్చుకోలేదు. చదువుకుంటే సంస్కారం ఆటోమేటిక్గా మనిషికి ఇమర్చబడుతుంది. కానీ ఇంట్లో ప్రవర్తించినట్లు స్కూల్లో ప్రవర్తిస్తే చల్లదు. అక్కడ దెబ్బలు కొడతారు. ఇక్కడేం గారం, అక్కడేం దెబ్బలు. ఎందుకంటే మనం నేర్చుకునే స్థితిలో ఉన్నామో, మనకు ఒక గురువు ఉన్నాడు, మనకు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకత్వానికి మనము లోబడిపోయి ఉండాలి. అందుకే అంటాడు, నాకు తెలియని దానిని నాకు నేర్పండి. నేర్చుకుంటాను. నేర్చుకునే దానికి మనం ఇక్కడికి వచ్చాం. మనం భక్తులమని కాదు, మనమే పెద్ద ప్రార్థనాపరులమని కాదు. మనం ఎంత ప్రార్థనాపరులమైనా, మనం ఎంత భక్తి కలిగిన వాళ్ళమైనా, ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే నేర్చుకోవడానికి మనం వచ్చాం. నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి, ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి, వాక్యం ఎలా చదవాలో నేర్చుకోవాలి, వాక్య ప్రకారంగా ఎలా నడిపించబడాలో నేర్చుకోవాలి. ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే నేర్చుకోవడానికి వచ్చాం. భక్తి ఎలా చేయాలి అంటే ఇక్కడ నేర్పించబడుతుంది. ప్రార్థన ఎలా చేయాలి అని అంటే నేర్పించబడుతుంది. అంతా నాకు వచ్చు. ప్రార్థన అనేది సమయ సందర్భాలను బట్టి ప్రార్థన చేయాలి. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తారు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాక
ఎలా ప్రార్థన చేయాలి? అయ్యా ఇతను పుట్టినరోజు చచ్చిపోయిన దగ్గర పుట్టినరోజు ప్రార్థన చేస్తే ఎలాగా? కృతజ్ఞత ప్రార్థన చేస్తే ఎలాగా? నేర్చుకోవాలి. చనిపోయిన వాళ్ళ దగ్గర ఎలా ప్రార్థన చేయాలి, పుట్టినరోజు నాడు ఎలా ప్రార్థన చేయాలి, ఏమండి ఇలాంటి అనుభవాలలో గుండా మనము నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. నేర్పరితనం చాలా అవసరం. నేర్చుకోవడానికి ఇష్టపడరు చాలామంది, వినటానికి సిద్ధపడరు. కానీ ఇక్కడ యోబు ధనికుడు, బలవంతుడు, గుణవంతుడు, చదవరి, నేర్పరితనం కలిగిన వాడైనా యోబు తన స్నేహితులతో అంటాడు, నాకు తెలియంది ఏదో నాకు నేర్పండి, ఐఎమ్ రెడీ. నేను నేర్చుకోవాలండి. పాటలు ఎలా పాడాలో నేర్చుకోవాలి, వాక్యం ఎలా చదవాలో నేర్చుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. దానియేలు నేర్చుకున్నాడు. దినకు 3 సార్లు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. అందుకే సింహాల గుహలోకి వెళ్ళినా కూడా అతను నేర్చుకున్న ప్రార్థన అతన్ని కాపాడింది. యోసేపు నేర్చుకున్నాడు, పవిత్రతను గురించి నేర్చుకున్నాడు. పొతేపరే భార్య విషయంలో నమ్మకంగా ఉన్నాడు. అయినా సరే అతన్ని చెరసాలలో వేసినా కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. నేర్చుకోవాలి కొన్ని విషయాలు. వేదాంత విద్య పౌలు నేర్చుకున్నాడు. కానీ ఏమంటాడు? నేను గమాలియేలు పాదాల యొద్ద ఉండి నేను నేర్చుకున్నాను. పౌలు అంతటి వాడే ఒక గురువు గారి దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. మనం కూడా వాక్యం ఎలా చెప్పాలి, వాక్యం ఎలా చదవాలి, ఎలా వివరించాలో నేర్చుకోవాలి. మనకింకా ఏమీ తెలవదు. నేను ప్రార్థన చేసేస్తాను, బైబిల్ చదివేస్తాను, పాటలు పాడేస్తాను, ఆరాధన చేస్తానంటే అది కుదరదు. అక్కడ మనం ఇంకా నేర్చుకునే స్థాయిలోనే నేర్చుకోవాలి. ఇంకా చాలా వరకు మనం నేర్చుకోవాలి. బైబిల్ పొద్దున్న ఎన్ని గంటలు చదవాలి, మధ్యాహ్నం ఎన్ని గంటలు? దావీదు కూడా అంటాడు, ఏమంటాడు తెలుసా? దినమునకు నేను 7 సార్లు. ఎన్నిసార్లు అమ్మా? వినాలి వాక్యం. ఎన్నిసార్లు? దినమునకు 7 సార్లు. అంత ఖాళీ ఎక్కడ దొరికింది దావీదుకి? నేర్చుకున్నాడు. దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడు సమయం. దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకున్నాడు. దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు. ఎలా పాడాలో, ఎలా స్తుతించాలో నేర్చుకున్నాడు. నేర్చుకోవడంలో తప్పు లేదు. అందుకే మాకు మొన్న 2 రోజులు బైబిల్ క్లాసులు పెట్టారు. మేము సావుకులమైనా సరే వాళ్ళు మాకు నేర్పించారు కొన్ని విషయాలు. నేర్చుకోవాలండి. శాలేం రాజు గారు మొన్న గుడారాల పండుగలో నాకు ఆ వీడియో చెప్తా ఉంటే నేను విన్నాను. గుడారాల అంత పెద్ద దైవజనుడై ఉండి కూడా గుడారాల పండుగల చివరిని ఎక్కడో కూర్చొని దేవుని వాక్యాన్ని వినేసి వచ్చాడంట. ఆ తర్వాత దైవజనులు యేసన్న గారు ఒకసారి కల్వరి సతీష్ కుమార్ గారు గుంట గ్రౌండ్లో గుంటూరులో మీటింగ్స్ పెడితే వినాలమ్మా, ఇప్పుడు చెప్పేది అదే, నేర్చుకోమనేదే చెప్పేది. చెప్తే మైక్లో వాక్యం చెప్తాం రాదు నీకు. చెప్పేటప్పుడు ఏం చేయాలి? చెప్పేవాళ్ళని అనుసరించాలి. అప్పుడు నీకు అర్థమైంది ఏ విధానంలో చెప్పాలి, ఏ శైలిలో చెప్పాలో. యేసన్న గారిని అడిగారంట, అయ్యా ఇంతగా వాక్యం ఇంత బాగా చెప్పగలుగుతున్నావు, ఎలా నేర్చుకున్నావు అని అంటే వినాలి. ఆయన అన్నాడంట, నేను ఒక గొప్ప దైవజనుడి దగ్గర ఆయన భాషా విధానం, ఆ శైలిని ఆ ప్రజలకి ఏ రీతిలో చెప్పాలి ఆయన దగ్గర నేర్చుకున్నాను. నా అంతటికి నా దగ్గరకు వచ్చింది కాదు. ఈరోజు నేను కూడా నా అంతటికి నేను నేర్చుకోవాలా. మా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు ఆయా దైవజనుల దగ్గరకు మమ్మల్ని పంపించి నేర్చుకోమని పంపించారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం కనుకే ఈ రోజున మమ్మల్ని ఒకరికి అనేకులకు బోధించే స్థాయిలో ప్రభు పెట్టాడు. ఆయన గొప్ప దైవజనుడు. వచ్చి గుంట గ్రౌండ్లో వాక్యం చెప్తా ఉంటే యేసన్న గారు అంటే ఆటోలో కూర్చొని అతని వాక్యం అంతా వెళ్ళాడంట. అంత గొప్ప దైవజనుడై ఉండి మరొక దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని శ్రద్ధతో విన్నాడంట. ఎలా చెప్తాడు, ఏంటి, వెళ్దాం, టీవీలో చూస్తున్నాను అతన్ని అని చెప్పి వీని నేర్చుకోవడానికి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధానంలో దేవుడు మనతో మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేర్చుకోవాలి. మందిరంలోకి వస్తే భక్తి నేర్చుకోవాలి. బళ్ళలోకి వెళ్తే చదువు నేర్చుకోవాలి.
ఈ భక్తి, ఈ చదువు రెండు ఈక్వల్ అవుతే సమాజంలో నువ్వు ఎక్కడున్నా సరే ఆశీర్వాదకరంగా ఉంటావు. చాలామందికి నేర్చుకోవడం రాదు, చెప్తే ఏమంటే చెప్పిన మాట వినరు, అందుకే ఆశీర్వాదాలన్నీ పోతూ ఉంటాయి. దీవెన ఎక్కడ పోతుందో తెలుసా? దీవెనలు ఎక్కడ పోతున్నాయి? వినుట వలన విశ్వాసం. అక్కడే చాలామంది మాట వినరు, మాటకి మాట, దెబ్బకి దెబ్బ. ఏమండి ఎగస్ట్రాలు మాట్లాడేస్తాను. ఏదన్నా మాట అన్నాం అనుకో, దానికి ఇంకా ఎగస్ట్రా మాటలు. ఈ మాట ఎందుకు అన్నాడు ఏంటి అని ఆలోచించి మాట్లాడాల. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామనంటే నేర్చుకునే స్థితిలో మనము ఉన్నాము. అందుకని ఇక్కడ ఆయన అంటాడు, నాకు తెలియంది నాకు నేర్పు, నేర్పు, నేర్పమంటున్నాడు. ఏం నేర్చుకోవాలి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి నేర్చుకోవాలి? బైబిల్లో మొట్టమొదటిగా మనం బైబిల్ చూడగలిగితే లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుండి 2 వాక్యాలు మనం చదువుకుందాం. అక్కడ ఈ విధంగా రాయబడింది. లూకా సువార్త 11వ అధ్యాయము 1-2 వాక్యాల్లో ఈ విధంగా రాయబడింది. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచూ ఉండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు ప్రార్థన చేసి చాలించిన తర్వాత శిష్యులందరూ ఆయన దగ్గరకు వచ్చి, శిష్యులలో ఒకడైనటువంటి ఒక వ్యక్తి లేచి నిలబడి, అయ్యా, యోహాను తన శిష్యునికి ప్రార్థన నేర్పాడు కదా, ఆ ప్రార్థనే మాకు ఏం నేర్పమని అడుగుతున్నారు. యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు వాళ్ళని యేసు ప్రభుని అడుగుతున్నారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడో చూస్తున్నారు, వింటున్నారు అన్నీ. కానీ వాళ్ళకు ఒక సందేహం ఏంటి? యోహాను తన శిష్యులకి నేర్పాడయ్యా, ఆ ప్రార్థన మాకు నేర్పు, ఎలా చేయాలి? అదే ఇందాక చెప్పాను, ఎలా చేయాలి అని చెప్పి మనం అక్కడ చదివితే ప్రార్థనలో కొన్ని మార్పులు ఉన్నాయి. యథా ప్రార్థన చేయకూడదు. ఇక ఏమండి, యథా ప్రజ, యథా రాజా, యథా ప్రజ, గొర్రెతో ఒక బెత్తడే అంటూ ఏకదాటిగా నేర్పడి మీ ప్రార్థన వచ్చినప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగా కాని ప్రార్థన చేయాలి. మొదటిగా ఏమని చేయాలి? తండ్రి నామాన్ని ఉచ్చరించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన స్తుతించాలి. అక్కను కాపాడు, వాళ్ళని కాపాడు, అలా కాదు. నువ్వు మోకరించిన వెంటనే చేతులు పైకెత్తి నువ్వేం చేయాలో తెలుసా? తండ్రి నామాన్ని పైకెత్తాలి, తండ్రిని ఘనపరచాలి, స్తుతించాలి. ఒక 5-10 నిమిషాలు ఆయనకి వెళ్ళవలసిన స్తుతి ఆయనకి సమర్పిస్తూ ఉండాలి. కారు ఉంది, స్పీడ్కి వెళ్ళాలంటే ఒకేసారి 5వ గేర్లో ఎత్తే వెళ్దాం, మెల్లిగా 1వ గేర్లో వేయాలి. ఆ కొంత తర్వాత కొంత దూరం వెళ్ళాక 2లో వేయాలి, ఇంకా కాస్త స్పీడ్ పెరిగాక 3లో వేయాలి, ఇంకా కొంచెం స్పీడ్ పెరిగాక 4లో వేయాలి, ఇంకా స్పీడ్ పెరిగా 5లో వేస్తే ఏకదాటిగా ఒకటే రన్, ఆగదు ఎక్కడ. కొంచెం నేర్చుకుంటూ వెళ్ళాలి. దేవుణ్ణి అక్కడ అంటాడు ఆయన. అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు మీరేం చేయాలంటే, మొట్టమొదటిగా తండ్రి నీ నామము, అన్య నామముల కంటే మన యేసయ్య నామము పరిశుద్ధమైన నామం, కీర్తించబడిన నామకరణము. నామము అంటే స్తుతించడం, ఆయన వర్ణించడం, ఆయన్ని ఎలుగెత్తి ఆరాధించడం, ఆయన నామాన్ని గొప్ప చేయడం, ఆయన పేరుని గురించి చెప్పడం. ఎందుకే యేసన్న గారు ప్రతి క్యాసెట్లో చూడండి, పరాక్రమశాలి, సర్వాంగ సుందర, ఏమండి ఇలాంటి పేర్లు, జ్యోతిర్మయుడ, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, ఈ పేర్లన్నీ పెడతా ఉంటాడు. ఎందుకంటే నామం
ఆయన నామాన్ని ఉచ్చరించాలి. అందుకని మనం మోకరించిన వెంటనే మనం ఏం చేయాలో తెలుసా? చేతులు పైకెత్తి కళ్ళు మూసి మోకాళ్ళ మీద ఉండి, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, ఆల్ఫా ఓమేగా అని ఆయనకి వెళ్ళవలసిన స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకి చెల్లిస్తూనే ఉండాలి. ఆయన ఘనపరుస్తూనే ఉండాలి. నేర్చుకోవాలి. ప్రార్థనకి ముందు దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఆపకుండా మోకరించి స్తోత్రం 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 తండ్రి నీకు స్తోత్రం 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 అని ఏకదాటిగా ఆపకుండా ఒక 5-10 నిమిషాలు మనం ఏం చేయాలో తెలుసా? ఆయన్ని స్తుతించాలా. ఆ తర్వాత అంటాడు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచవు, నీ రాజ్యము వచ్చునుగాక. రాజ్యం అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఈ భూమి మీదకి వస్తాయి. స్తుతులు పైకి వెళ్తూ ఉంటే ఆశీర్వాదాలన్నీ కిందకు వస్తాయి. అర్థమవుతుందా మీకు ఎలా ప్రార్థన చేయాలో? వెంటనే ఒకేసారి వందే భారత్ లాగా వెళ్ళిపోకూడదు. స్పీడ్గా మెల్లిగా ఆచి తూచి ప్రార్థన చేయాలి, స్తుతించాలి. ఆ తర్వాత స్తుతులన్నీ పైకి వెళ్తాయి, ఆశీర్వాదాలన్నీ చూడండి. నీ రాజ్యము వచ్చును. ఆయన రాజ్యం ఎక్కడుంది? పైన ఉంది. ఆయన రాజ్యంలో ఏమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన రాజ్యంలో ఏమున్నాయి? దీవెనలు ఉన్నాయి. ఆయన రాజ్యంలో ఏముంది? పరిశుద్ధత. అవన్నీ దేవుడు మన మీదకి పంపిస్తాడు. ఇక్కడ రాజ్యం ఎలా ఉందో ఇక్కడ కూడా మనం అలాగే ఉండాలా. ఆ తర్వాత అంటాడు, మాకు కావలసిన ఏమనుంది అక్కడ? ఏమ్మా చదువు లేదా నీకు? మాకు కావలసిన ఆహారము నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దినదినము. చూసారా? దినదినము. ఇలా ప్రార్థన చేయాలి. అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటారా? చేసుకోరు. అందుకే కడుపులో నొప్పి, చెప్పండి, కీళ్ళ నొప్పులు. అన్నం తినేటప్పుడు ఏం చేయాలి? ప్రభువా ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రం. ఎంతమందికి ఆహారం లేదో ఈ ఆహారాన్ని అందరికీ దయచేయి ప్రభువా. తించుండు మాకు బలమివ్వయ్యా, శక్తినివ్వయ్యా, వండిన బిడ్డలు దీవించు. ఈ ఆహారం లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో వాళ్ళకి ఆహారం దయచేయి. తిన్న ఇటువంటి ఆహారము ద్వారా బలము శక్తినిచ్చి నీ పరిచర్లో వాడుకోవాలి. అప్పుడు ఆమెను చెప్పి అప్పుడు తినాలి. ప్రార్థన చేసుకొని తినకుండా తింటే కడుపులో నొప్పి. దేవుడిచ్చిన ఆహారాన్ని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా తిన్నామనుకో, పందులు ప్రార్థన చేయవు, జాతీయ పందులు చేయవు. మనకి వాడికి తేడా లేదు. దేవుడిచ్చిన ఆహారాన్ని ఏం చేయాలంట? మాకు కావలసిన ఆహారం అనుదినము ప్రార్థన చేయాలి. ప్రభువా మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. ఏ ఆహారం పెడతాడో అడగాలి ప్రభు దగ్గర. అడిగి మేము మాకచ్చి ఉన్న ప్రతి వాణిని ఏం చేయాలంటే క్షమించాలి. ఎవరైతే మన మీద పగతో ఉన్నారో, ద్వేషాలతో ఉన్నారో వాళ్ళని మనం ఏం చేయాలి? క్షమించాలి. ఒకవేళ భర్త నిన్నో మాట అన్నాడని క్షమించేయి. నీ భార్య నిన్నో మాట అందనుకో క్షమించేయి. పగ సాధించకూడదు. నీ అంతు చూస్తా, ఇంకోసారి అలాగా ఇలాగా అని అనకూడదు. బయట వాళ్ళకి మనకి తేడా లేదు. నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎంతటి వారినైనా సరే మనం ఏం చేయాలో తెలుసా? ప్రేమించడం నేర్చుకోవాలి. మాట వినాలి. పిలిచిన వెంటనే వచ్చేయాలి. అర్థమవుతుందా? నేర్చుకునే స్థితిలో మనం ఉన్నాం. ఒక సేవకుడు నిన్ను పిలిచాడనుకో, వెంటనే అమ్మో మా పాస్టర్ గారు పిలిచాడని చెప్పి భయంతో రావాలా. అంతేగాని నిర్లక్ష్యం చూపించావనుకో, దేవుడు నీ పట్ల కూడా నిర్లక్ష్యం చూపిస్తాడు. ఏమంటున్నాడు తెలుసా? మమ్మను శోధనలోనికి తేవకని ప్రార్థన చేయాలి. పలకాలంట. నేర్చుకోవాలి. ఏ సందర్భంలో శోధనలు వచ్చాయనుకయ్యా, ఈ శోధన తప్పించు ప్రభు, ఈ శోధన తట్టుకోలేకపోతున్నాను అయ్యా, నా మీద శత్రువులు వేస్తున్నారు, వాడిని క్షమించు ప్రభువా. దావీదు క్షమించలేదా? సౌల్ని చంపడానికి చూస్తే దావీదు క్షమించలేదా? నేర్చుకున్నాడు దేవుడి దగ్గర దావీదు. అందుకే 23వ కీర్తనలు అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు. చూడండి ఎక్కడుందన్నమాట. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేర్చుకోవాలి. ఇక్కడ అడుగుతున్నారు, అయ్యా యోహాను తన శిష్యులకి మంచి ప్రార్థన నేర్పించాడు. మాకు కూడా ప్రార్థన నేర్పించాడు. ప్రార్థన ఎలా చేయాలో
నేర్చుకోవాలి. యేసన్న గారు చెప్తుంటే విన్నా నేను. ఒక కోటంలో ప్రార్థన చేయమని చెప్పి సంఘ పెద్దను ప్రార్థన చేయమన్నాడంట. ముగ్గురు వచ్చారంట ప్రార్థన చేయమని. అబ్రాం ప్రార్థన చేస్తున్నాడంట. అబ్రాం ప్రార్థన బాగానే చేస్తున్నాడు. ఆమెనంటారు అక్కడ ఇసాకో ఎత్తుకో అన్నాడంట. ఇసాకు ఎత్తుకున్నాడంట. యాకోబో నువ్వు కూడా చేయి అన్నాడంట. అబ్రాము ఇసాకు యాకోబులు ప్రార్థన చేస్తున్నారు కానీ అక్కడ టైం అయిపోతుంది కానీ ముగింపు రావట్లా. ఆమెనంటాం ఇప్పుడు యేసన్న గారు అన్నాడంట యేసునామం అదేనండి అది రావట్లేదండి అంటే కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఆమెనంటూ రాదు కొంతమందికి. ఆమెనంటే జరుగునుగాక అవునుగాక అని అర్థం. నేర్చుకోవాలండి. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ కొరకు ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని వారి కొరకు ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. బలహీనతలతో వచ్చిన వాళ్ళని ఎలాగా ప్రార్థన చేయాలో వాళ్ళకి నేర్పించాలి, నేర్చుకోవాలి. సందర్భం వాక్యానికి ఏమైనా ప్రార్థన చేయాలి, వాక్యం విన్న తర్వాత విన్న వాక్యాన్ని బట్టి ఎలా ప్రార్థన చేయాలి, శుద్ధీకరణ కోటానికి ఎలాగా, బలారాధనకి ఎలా నేర్చుకోవాలి. ప్రతిదీ సువార్త కోటాల్లోకి వెళ్ళాక బయట వీధి కోటాల్లో పెట్టాక 10 మంది మన ప్రార్థన వింటారు. వాళ్ళందరూ వినేలాగా మన ప్రార్థన ఎలా ఉండాలి. ఇంట్లో చేసినట్టు, గుళ్ళో చేసినట్టు వీధిలో చేయకూడదు. ఆ పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఆ వాతావరణాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. నేర్చుకోవాలి. అందుకే అంటాడు యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులకు కూడాట చెయ్యాలని ఆత్రం తాత్పర్యం వచ్చిందంట. నువ్వు ఒకరోజు ప్రార్థన చేసి 2 రోజులు మోకరించకుండా ఏదో మంచం కాడ కూర్చొని ఏమండి ఏదో కాసేపు చేసి మళ్ళీ సెల్ ఫోన్ చూసుకుని కాదు, అలా కాదు. చూస్తే సెల్ అన్న చూడాలా, చేస్తే ప్రార్థన అయినా చేయాలి, లేదా బైబిల్ అన్న చదవాలి. బైబిల్ ప్రార్థన 2 చేయటం ప్రారంభించాలి. నీ భర్త చేయలేదనుకో, ఇంట్లో భార్య వెళ్ళాలి, ఏం చేయాలి తెలుసా? మోకాళ్ళ మీద ఉండి గుళ్ళోకి వచ్చి చక్కగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. ఇంట్లో ఆడవాళ్ళకి ఏ పని ఉండదు కాబట్టి ఏం చేయాలి తెలుసా? బైబిల్ ముందేసుకొని ఆ మోకాళ్ళ మీద ఉండి చక్కగా ప్రార్థన వాక్యం సంఘాన్ని నడిపించాలా, విశ్వాసం నడిపించాలా, సమాజాన్ని నడిపించాలా. దేంతో నిలబడాలో తెలుసా? ప్రార్థన వాక్యాలతో నువ్వు దేవుని ఎదుట నువ్వు నిలబడితే ఒక దెబోరా వలె, మిర్యాము వలె, హుల్దా వలె, రూతు వలె, ఎస్తేరు వలె ఫిలిప్పీ కుమార్తెలు ఏ రీతిగా ప్రవచించారో అట్టి రీతిగా దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? వాడుకోవడం ప్రారంభిస్తాడు. ప్రార్థనలోని ఇవన్నీ ఏదో భక్తులం అయిపోం మనం. నాకంటే నీతిమంతుడు లేడు, ప్రార్థన పరుడు లేడు, అలాగా ఎలాగని ఎక్కడా కూడా గర్వపడకూడదు. ఎంత చిన్న పిల్లడు చెప్పినా కూడా మనం వినాలి. బుడ్డిది కొన్ని సందర్భాల్లో మాకు తెలియని విషయాలు చెప్తుంది, వినాలే, తప్పదో. బుడ్డి చెప్పినప్పుడు వినాలా. దేవుడు మాట్లాడతాడు అలాంటి వాళ్ళ ద్వారా కూడా, చిన్న పిల్లల ద్వారా కూడా. గాడిదతో దేవుడు బుద్ధి చెప్పాడు. ఎవరికి? గాడిద బుద్ధి చెప్పింది ఒక ప్రవక్తకి. ఒరే పిచ్చోడా, అని వెళ్తున్న మార్గం మంచిది కాదురా బాబు అని గాడిద చెప్పిన విన్నాడా? ఏంటి? గాడిదకి నోరిచ్చాడు దేవుడు. మనం వినకపోతే కాకి దేవుని మాట వింది, పావురం దేవుని మాట వింది. ఈ రోజున మనుషులు వినట్లేదు, సేవకుల మాట కూడా వినట్లేదు. ఆశీర్వాదాలన్నీ పోతున్నాయి. రామ్మా అంటే అంటొక్క యేసు ఏంటంట వినాలా? సేవకుల మాట వినాలా, నేర్చుకోవాలా. ఇంకేం నేర్చుకుంటావు? సేవకుల దగ్గర సేవకుల మాట వినకపోతే ఎవరి మాట అంటావు? ఇక్కడ తప్పించుకుంటావు, పరలోకంలో తప్పించుకుంటావా? అక్కడ పోతావు, అక్కడికి వెళ్ళాక అక్క అమ్మ అయ్యా ఏజయ్యా అమరమ్మంది అని పోతావా? నేర్చుకోవాలమ్మా, భక్తి నేర్చుకోవాలి. గంటల తరబడి మోకాళ్ళు వేసి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయాలి. బైబిల్ చదవాలా. చదువుతో సంబంధం, భక్తికి చదువుకి సంబంధం లేదు. చూడండి, యేసు ప్రభుల వారు కూడా ఒక మాట అంటారు చూడండి. ఆయన కూడా మాట చెప్తారు చూడండి. ఆయన ఏమంటున్నాడంటే యోహాను సువార్తలో
యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వాక్యంలో మనం చదివితే, మిమ్మును గూర్చి చెప్పుటకు 28 అంతే. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియో మీరు గ్రహించెదరు. తండ్రి నేర్పాడు అంటే యేసు ప్రభువారు తండ్రి దగ్గర నేర్చుకోవాలి. మనం అద్భుతాలు ఎలా చేయాలి, సువార్త ఎలా చేయాలి, రోగులకి స్వస్థత ప్రార్థనలు ఎలా చేయాలి, ప్రతిదీ కూడా తండ్రి తన కుమారుడికి నేర్పాడు. ఈరోజున మన పిల్లలకు కూడా మనం భక్తి నేర్పించాలి, పిల్లలకి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాలి. ఆ మధ్య జ్యోతిరాజు గారి చర్చిలో చిన్న పిల్లడు 3.5-4 సంవత్సరాలు కంఠస్థం బట్టి ఏకదాటికి ఆపకుండా పాట, అర్హత లేకున్నా ప్రేమించావు. నీకెన్ని 6 సంవత్సరాలు, ఆడికి 4 సంవత్సరాలు. చక్కగా పాడాడు పాట. నేర్చుకోవాలా, మనం నేర్పించాలి పిల్లలకి. నువ్వే సెల్ ఫోన్ ముందేసుకుని సొల్లంతా చూస్తే పిల్లలు చూడరా? పిల్లల ముందు సెల్ ఫోన్లు చూస్తే పిల్లలు కూడా అదే చూస్తారు. అడేడుస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తారు? అడేడుస్తున్నాడు కదా అని చెప్పి సెల్ ఫోన్ ఆన్ చేసి ఆడేమో సెల చూస్తూ ఉంటాడు, ఏమేమి తినిపిస్తూ ఉంటుంది. అదా నేర్పించడం అంటే ఏం చేయాలో తెలుసా? పిల్లల ఎదుట మనము కొన్ని విషయాలు పక్కన పెట్టాలి. సెల్ ఫోన్లు కానీ వాడకూడని పదాలు వాడకూడదు. పనికి మాలిందని అలాగా ఇలాగా ఎల్లో అలాగా ఏం ఉపయోగించకూడదు పదాలు. పిల్లల దగ్గర మనం నేర్పించాలి. భక్తి లేచినండి, మోకరించు, ప్రార్థన చేయి అని చెప్పి ఆ పిల్లలను మోకరింపు చేసి నువ్వు కూడా మోకరిస్తే వాళ్ళు చక్కగా ప్రార్థన చేస్తారు. ఆ పిల్ల అలా ప్రార్థన చేసి అలా పాట పాడుతుందనుకో, ఆ క్రెడిట్ ఎవరిది? నేర్పించిన వాళ్ళది. చాలా బాగా నేర్పించావమ్మా. ఆ పిల్ల చేసింది అలా నేర్చుకుందంటే నేర్పించిన వాళ్ళని ఘనపరుస్తారు. గురువుని, విద్య చెప్పిన గురువుని, బుద్ధి చెప్పిన గురువుని మర్చిపోకూడదు మనం ఎప్పటికీ. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేయండి ఒకసారి. మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామంటే నేర్చుకునే స్థాయిలో మనము ఉన్నాము. యేసయ్య పాదాల దగ్గర, మరియమ్మ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలన్నీ ఆలకిస్తుందంట. మరియమ్మ ఏమో వంటగదిలో, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే వంటగదిలోనే ఉంటారు కొంతమంది. అమ్మో ప్రార్థన టైం అయిపోయింది వెళ్ళిపోదామని ఆలోచన ఉండదు కొంతమందికి. వంటలో కూర్చొని ఏమో ప్రార్థన రాదు, బిజీ. ఏంటే వంట చేస్తున్నావు? ఎవరికి? సావుకులకి. వారు బాబు వంట రోజు తినేయగా ప్రార్థన రోజు ఉంటుందా? ఒక అరగంట ముందే, ఒక పావు గంట ముందే వచ్చి ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చొని, మరియమ్మ అలాగే యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే ప్రతిదీ అంటదంట, ప్రతిదీ వినేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదీ యేసు పాదాల దగ్గర కూర్చొని, యేసు పాదాల దగ్గర కూర్చొని అన్ని విషయాలు నేర్చుకునేదంట. మార్తమ్మ మాత్రం అనేకమైనటువంటి పనుల మీద, విస్తారమైన పనులు. ఏ పనులు అంట? ఎక్కడుంది ఆ మాట చూడండి. మార్తా మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల మీద అనేకమైన పనుల మీద నువ్వు శ్రద్ధ కలుగున్నావు. అయితే మార్తమ్మ మాత్రం ఏం చేస్తుంది తెలుసా? మరియమ్మ మాత్రం యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, లూకాసు సువార్త 10వ అధ్యాయము 39వ వాక్యం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆమె మరియ అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా
నేను ఒంటరిగా పని చేయుటకు నాకు సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా అని అంటే అందుకు ప్రభు అంటాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి పనులు కాదు ముఖ్యం, వంటగదిలో కాదు మనం ఉండవలసింది, దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. మరియా దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ నేర్చుకుంటుంది, ఆయన వాక్యం వింటుంది. ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవాలా, వినాలా, వాక్యం వినాలా. ఈ మాట మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తుంది, దేవుని వాక్యం. మనం ఎక్కడ ఉంటాం? లేతే వంటగదుల దగ్గర బట్టలు అయ్యే ఆదివారం ఒక్కరోజు ఏ పని చేయకుండా ఆ రోజు ముందుగానే వచ్చి మరియమ్మలాగా సిద్ధపడతారా, లేకపోతే మార్తమ్మలాగా? మార్తమ్మలాగా ఉంటారా, మరియమ్మలాగా ఉంటారా? ఎప్పుడే మరియమ్మలాగా ఉంటావా, మార్తలాగా ఉంటావా? లీలే చెప్పు. మార్తమ్మ అయితే పనులే, ఇంకా మందిరం లేదు, ప్రార్థన లేదు, దేవుడు లేడు. మరియమ్మ అయితే యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు అలా వింటూ పరలోకం ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి మనం ఏం చేసుకుంటాం? బుద్ధి పుడితే ప్రార్థనకి వెళ్తాం, ఇష్టమైతే ప్రార్థనకి వెళ్తాం. నచ్చాలా? నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, నచ్చితేనే వెళ్తుంది ప్రార్థనకి, లేకపోతే నచ్చకపోతే ఇంట్లోనే కూర్చుంటుంది. ఒక ఆమె ఉందలే, నచ్చితే ఆమె ఓటింగ్ వేసేవాళ్ళు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది ప్రార్థనగా. ఇంకెవరైనా నచ్చలేదనుకో ఇంట్లోనే కూర్చొని కొంగ జపం చేస్తూ ఉంటుంది. అలా కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుని పని, దేవుని పని, దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకో. దేవునికి ఇచ్చిన స్వరాన్ని ఉపయోగించు, దేవునికి ఇచ్చిన తలాంతును ఉపయోగించు. కొంతమంది ఆడవాళ్ళకి తలాంతులు వంటగదిలోనే ఆస్వాదిస్తూ ఉంటారు. తినటానికి ఉన్నంత ఆత్రం వినటానికి ఉండదు. దేవుని సన్నిధిలో మరియ ఉత్తమమైన దానిని, రోజు తినే తిండేగా, ఈరోజు ఆపేసి వెళ్ళిపోదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, ఈరోజు వాక్యం విందాం, ఆరాధన చేద్దాం, పాటలు, కొత్త పాటలు నేర్చుకోవాలి. ఏంటమ్మా మీ ఆశలు? దేనికి వచ్చారు మీరు? పాటలు ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేస్తుంటే కొత్త పాటలు, ఇందా పాడింది అన్ని తప్పులే. పాట నేర్చుకోవాలా, ఆ రాగాన్ని కూని చేయకూడదు. చక్కగా సెల్ ఫోన్ ఉందా, ఏ పాట పాడాలనుకుంటున్నావు ముందుగానే ఆదివారం వచ్చే ముందే 2 రోజుల ముందే ఆ పాటను పెట్టుకొని నేర్చుకోవాలి. నేర్చుకొని చక్కగా పాడాలి, నేర్చుకోవాలి, చక్కగా పాడాలి. ఆశ ఉంది మలగపల్లిలో, ఏదైనా ఆదివారం ముందు పాడాలని అనుకుంటే ఆ పాట పెట్టుకొని వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది. తర్వాత ఆ రోజు పాట పాడుతుంది. అది మంచితనం, అది నేర్చుకోవాలి. నువ్వు వంట చేస్తున్నావు అనుకో, చక్కగా పెట్టుకో పాటలు, వంటగదిలో పెట్టుకో, సెల్ ఫోన్లో ఆ పాట వంట చేయి, ఆ పాట దేవుని పని చేయి. ఆ తర్వాత ఆదివారం వచ్చేసరికి నేర్చుకున్న ఆ పాటని నీదైన శైలిలో క్రొత్తగా ఆ పాటను ప్రారంభించు, సంఘానికి నేర్చుకుంటారు. పాట చాలా బాగుంది, ఎక్కడ అని అంటే యూట్యూబ్లో నేర్చుకున్నాను. పాడిందే పాట, పాసిపాల దాసుడా అన్నట్లు ఉండకూడదు. మన పాట అయినా, మాట అయినా, వాక్యమైనా. నేను కూడా చెప్పిందే చెప్పాను అనుకో వాక్యం, మీకు ఇసుకు పుట్టదా? ఏమాయ్, చెప్పిందే చెప్తే ఇసుకు పుట్టదా? కొత్తగా చెప్పాలి. పోయిన ఆదివారం ఏం చెప్పాను? దానియేలు గురించి చెప్పాను. దానియేలు ఏ విధంగా వర్తెళ్ళాడో చెప్పాను. మరి అదే వాక్యం మరలా ఈరోజు చెప్పాను అనుకో, నేను ఆదివారం చెప్పాడుగా ఎవడంటాడులే అన్నట్లుగా వింటారు. అలాగే పాడిందే పాడకూడదు, ఒక క్రొత్త శైలిలో పాడాలి, క్రొత్త రాగంలో పాడాలి, కొత్త పాటలు పాడాలి. కొత్తగా ఏదైనా మనం వెతుక్కోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు యోబు అంటాడు, అయ్యా నాకు తెలియని దానిని నాకు నేర్పమంటున్నాడు. నేర్చుకోవాలి. మందిరానికి ఎలా రావాలో నేర్చుకోవాలి, వచ్చిన తర్వాత ఎలా రావాలో నేర్చుకోవాలి. అందుకని ప్రార్థన కూడా మనం ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, చేయమ్మ ప్రార్థన చేయ.
స్తోత్రాలు ప్రభా. పాటల రీతిగా ప్రభా, వాక్యం రీతిగా తండ్రి, ప్రతి ఒక్క విషయంలో తండ్రి నీ అందులో ప్రభా ఎంతగానో వేదనతో రోదనతో కన్నీటితో ప్రభా నిన్ను స్తుతించి గణపరిచి నాయన నిన్ను ఆరాధించాం తండ్రి. అయ్యా మాకేమి కావాలో నీకు తెలిసైనది తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అడుగుడి ఇస్తానన్నావు ప్రభా. అయ్యా నీ వద్ద నేర్చుకుని ప్రభా నీ యొక్క నాయన నీ సాక్షులుగా బ్రతికే కృప మాకు దయచేయండి నాయన. మేము ప్రతి విషయంలోనైనా ప్రతిదీ విషయంలోనూ పరిశీలిస్తూ ఉన్నావు, పరిశోధిస్తూ ఉన్నావు అయా, చూస్తూ ఉన్నావు తండ్రి. కూచుట లేచుట నిలుచుట నైనా నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభా. అయా నీకే స్తోత్రాలు. మరియా వలే ప్రభా నేను వెదికేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను స్తుతించేవారుగా నైనా ప్రభా మమ్మల్ని నీ యొక్క నైనానికి స్తోత్రాలు ప్రభా. మాలో ప్రభా నైనా ఆ శక్తిని మాలో కలిగి చేయమని అడుగుచున్నాం దేవా. నీ స్తోత్రం దేవా. అయ్యా నీకే స్తోత్రాలు. ప్రతి క్షణము నిన్ను స్తుతించాలి, నీ కనపరచాలి. నీ అందు భయం కలిగి, భక్తి కలిగి, నీతిగా, యథార్థముగా, పరిశుద్ధముగా నిన్ను ఆరాధించాలి నాయన. అయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. విరిగి నలిగిన హృదయం కలిగి నీ బలిష్టమైన చేతి క్రింద దీని మనస్సుకులే మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించే కృప మాకు దయచేయండి. నీ వాక్యములో ప్రతి ఒక్క మాట నైనా ప్రభా అర్థము చేసుకుని ప్రభా పాటల రీతిగా, వాక్యము రీతిగా నీలో నైనా ఆనందించి స్తుతించి నైనా ఆత్మతో ఆరాధించి కృప మాకు దయచేయండి యేసయ్యా. నైనా అయ్యా సాతాను గడితే ఎవరు బ్రింగిద మరి గర్జన సింహాలే తిరుగులాడుతుండగా ప్రభా ఎదిరించే శక్తిని, అభిషేకాన్ని మాకు కలిగచేయండి ప్రభా. నీకు ఆయాసకరమైన మార్గములు మా ఇద్దరు నుండి తీసివేసి నేను గాయపరిచే పనులు మేము చేయకూడదు నాయన. నిన్ను సంతోషపరిచే పనులు, నిన్ను ఆనందించే పనులు మాకు చేయండి ప్రభా. అప్పుడే నీ ఆశీర్వాద దీవెనలు మా మీద కుమ్మరిస్తావట్టి నైనా ప్రభా. నైనా నీకు స్తోత్రాలు. పరిచర్యలో మనం వాడుకోమని సహాయం చేయమని యేసునామమున వేడుకొంచున్న మా పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సన్నిధి, ఆరాధనలో పాల్గొనినటువంటి మనకు కూడి వచ్చిన వారికి, లైవ్ చూస్తున్న వారికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.